వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చెప్తామంటే నాన్ వెజ్లో మెయిన్గా చికెన్ తీసుకోవద్దని చెప్తాం. ఓకే. అంటే బాయిలర్ చికెన్ ఉంటుంది కదా, అది తీసుకోకూడదు అంటే. ఎందుకంటే అంటే అప్పుడు పురాతన కాలంలో చికెన్ ఎప్పుడు 6 months వన్స్, అవును, అకేషనల్గా అది కూడా ఇంటి దగ్గర పెంచుకునే నాన్ వెజ్ తీసుకుంటారు ఎక్కువ. అదేమంటే నేచురల్గా పెరుగుతుంది కాబట్టి అది మనం తిన్నా కూడా హెల్తింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వైరల్ కోడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక చికెన్ తీసుకొని వచ్చి 15 days పిల్లని అది 3 to 4 months ఏదైతే గ్రోత్ అవ్వాలో అది అప్పటికే గ్రోత్ కాకుండా 45 daysకి 1 monthకి వాటిని గ్రో చేసేస్తున్నారు ఇంజెక్షన్స్ ఇచ్చి. దానివల్ల ఏమవుతుంది మన బాడీ మెటబాలిజం ఎంతవరకు సర్ప్రెస్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు అది ఏమవుతుంది రాను రాను కూడా మన బాడీకి ఇన్ఫెక్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి మెయిన్గా వాళ్ళని చికెన్ తీసుకోవద్దని చెప్తాము. కొన్ని పచ్చిమిరపకాయలు, గోంగూర అలాంటివి చాలా వరకు, వంకాయని చాలా వరకు అవాయిడ్ చేసేయమంటాం.